హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయశ్రీ వేణు వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో పచ్చి కంది గింజలతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. షార్ట్ వీడియోస్ కూడా లైక్ చేయండి. పచ్చి కంది గింజల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి కంది గింజలండి, 2 times వాష్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, మీడియం సైజ్ టమోటాలు 2, పీల్ తీసి వాష్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి, కొబ్బరి, పోపు దినుసులు, మసాలా దినుసులు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందామండి. చెక్క కొద్దిగా వేసుకుందాం, లవంగాలు, మిరియాలు కొద్దిగా వేసుకుందాం, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి, ఆనియన్స్ కొద్దిగా యాడ్ చేసుకుందాం, కొత్తిమీర యాడ్ చేసుకుందాం, పసుపు కొద్దిగా యాడ్ చేసుకుందాం, ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకుందాం, కారం 1 స్పూన్ యాడ్ చేసుకుందాం, ఇది రాయలసీమ స్టైల్ మసాలా అండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాం, బాగా మెత్తగా బ్లెండ్ చేసుకుందాం. ఇది మెత్తగా బాగా బ్లెండ్ అయిందండి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాం, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం, ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాం, కరివేపాకు యాడ్ చేసుకుందాం, టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం, ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో టమోటాలు యాడ్ చేసుకుందాం, టమోటాలు బాగా సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకుందాం. ఇప్పుడు టమోటా బాగా సాఫ్ట్ అయిందండి. ఇందులో మసాలా యాడ్ చేసుకుందాం. మసాలా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం, మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కందుల్ని యాడ్ చేసుకుందాం. ఈ పచ్చి కందుల్లో ప్రోటీను, ఫైబరు, పొటాషియము, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయండి. కాబట్టి మన డైట్లో యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది.
రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. 2 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆపేసుకున్నాను. ప్రెషర్ వెళ్ళేదాకా వెయిట్ చేద్దాం. కందిగింజల మసాలా కూర రెడీ అయిందండి. కందిగింజలతో పాటు క్యారెట్, పొటాటో యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కందిగింజల మసాలా కర్రీ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, రాగి సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.